నా భార్యలు నా పిల్లలు కూడా నాతో ఉండకూడదు, నేను ఒక్కనే మిగిలిపోవాలా, నా దేవుడితో నేను ఒక్కడే తెలుసుకున్నా. ఇక దేవుడు సరే ఒక్కడు ఇచ్చాడు, తనకు కలిగినంత పంపేస్తున్నాడు, దాడి చేసినాడు, ఎవరెవరే దాడి చేసినాడు, భార్యను దాసీలను అందరినీ దాడి చేసినాడు, పిల్లల్ని దాడి చేసినాడు, కలిగినంత దాడి చేసినాడు. ఇక ఒక్కడు మిగిలిపోయాడు. ఒక్కడు మిగిలిపోయి ఆ రాత్రి ఏం చేశాడు తెలుసా? ఆ రాత్రి చూడండి ఏం చేశాడు. మళ్ళీ చదువు 24వ వచనం. యాకోబు ఒకడు మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో ఒక నరుడు అతనిని ఏం చేస్తున్నాడు? ఎందుకు యాకోబు కలిగి ఉన్నదాన్ని అంతా పంపివేస్తున్నాడంటే దేవునితో తెలుసుకోవడానికి. ఇక నా జీవితంలో ఈరోజు పరిష్కారం జరగాల, ఈరోజు నా జీవితంలో ఏదో ఒకటి జరగాల. ఇక నా జీవితం ఎంతకాలం ఇలాంటి శ్రమలు ఉండా, ఇలాంటి అవమానాలు ఉండా, ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఉండా, ఇలాంటి భయములు ఉండా, ఇలాంటి తొందరపాట్లు ఉండా, నా జ్ఞానం ఉండా, నా ఆలోచన ఉండా, ఎంతకాలం కొనసాగాల? ఇలా కొనసాగడానికి నాకు ఇష్టం లేదు కాదు, కానీ దేవుని చిత్తానుసారంగానే ఇక నా జీవితంలో ఏదైనా జరగాల తెలుసుకోవడానికి ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాను. దేవునితో తెలుసుకోవడానికి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరితో షేర్ చేసుకున్నా, నాకు ఎవరైనా తోడుండండి, నాకు ఎవరైనా నాతో పాటు ఉండండి. అతను ఆల్రెడీ అప్పటికి ఎక్కడున్నాడు? భయంలో ఉన్నాడు. అప్పటికి తొందరపాటులో ఉన్నాడు. భయంలో ఉన్నవాడు, తొందరపాటులో ఉన్నవాడు ఎవరైనా తోడు కోరుకోడా, ఎవరైనా తనతో పాటు ఉండాలని కోరుకోడా? అయితే యాకోబులో భయం ఉంది, యాకోబులో తొందరపాటు ఉంది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా తనతో ఉండడానికి ఆయన ఇష్టపడలే. ఎందుకో తెలుసా? నేను దేవుడితో తెలుసుకోవాలనుకుంటున్నాను.